భగవతే వాసుదేవాయ నమః. భగవద్గీత 3వ అధ్యాయము కర్మయోగము. అన్ని ప్రాణులు తమ తమ ప్రకృతి సిద్ధమైన స్వాభావిక లక్షణంచే ఏదో ఒక పని చేస్తూనే ఉంటాయని, మరియు ఎవ్వరూ కూడా ఒక్క క్షణం కూడా కర్మలు చేయకుండా ఉండలేరని ఈ అధ్యాయంలో శ్రీకృష్ణుడు వివరిస్తారనమాట. మనకి ఏవో కాషాయ వస్త్రాలు ధరించి బాహ్యంగా సన్యాసం ప్రదర్శిస్తూ లోలోన ఇంద్రియ వస్తువులపై చింతన చేసేవారు కపటులు. వారికన్నా బాహ్యంగా కర్మలు ఆచరిస్తూనే ఉన్నా లోనుండి మమకార రాహిత్యంతో ఉండే కర్మయోగం ఆచరించేవారు ఉన్నతమైన వారు. భగవంతుని సృష్టి వ్యవస్థలో ప్రతి ప్రాణికి తన వంతుగా నిర్వర్తించే బాధ్యతలుంటాయని శ్రీకృష్ణుడు తదుపరి మనకి భగవద్గీతలో తెలియజేస్తున్నారు. మనము చేయవలసిన ధర్మాన్ని భగవంతుడు ఇచ్చిన కర్తవ్యంగా చేసినప్పుడు ఆ పని యజ్ఞం అవుతుంది. యజ్ఞం చేయటం సహజంగానే దేవతలకు ప్రీతి కలుగుతుంది. దాంతో వారు భౌతిక అభ్యుదయం ప్రసాదిస్తారు. అలాంటి యజ్ఞము వానలు కురిపిస్తుంది. వానలతో జీవనాధారమైన ధాన్యం వస్తుంది. ఈ చక్రంలో తమ బాధ్యతను స్వీకరించటానికి నిరాకరించిన వారు పాపిష్టులు. వారు తమ ఇంద్రియ లౌల్యం కోసమే జీవించేవారు. జీవితాలు వ్యర్థమైనవి. ఆత్మయందే స్థితులై ఉండేవారు జ్ఞానోదయమైన వారు. సామాన్య జనులలాగా కాకుండా తమ శారీరక బాధ్యతలను నిర్వర్తించే అవసరం లేదు. ఎందుకంటే వారు ఉన్నతమైన ఆత్మస్థాయి విధులను నిర్వర్తిస్తూ ఉంటారు కాబట్టి. కానీ వారు తమ సామాజిక విధులను విస్మరిస్తే అది పెద్దవారి అడుగుజాడల్లో నడిచే సామాన్య జనుల మనసులలో కలత కలిగిస్తుంది. కాబట్టి అందరూ అనుకరించటానికి ప్రపంచానికి ఒక మంచి ఉదాహరణ చూపటం కోసం జ్ఞానులు ఎలాంటి స్వార్థ ప్రయోజనం లేకుండా కర్మలు ఆచరిస్తూనే ఉండాలి. అది అజ్ఞానుల పరిపక్వత లేకుండా అకాలంగా తమ విధులను త్యజించటాన్ని ఇది నిరోధిస్తుంది. ఈ ప్రయోజనం కోసమే జ్ఞానోదయమైన జనక మహారాజు వంటి రాజులు తమ కార్యకలాపాలను నిర్వర్తించారు. తమకు ఇష్టం లేకపోయినా ఏదో బలవంతమైన ప్రభావం చేత అన్నట్లు జనులు ఎందుకు పాపపు కర్మలను చేస్తారు అని తదుపరి అర్జునుడు ప్రశ్నిస్తాడు. ప్రపంచంలో అన్నిటినీ నాశనం చేసే పాపిష్టి శత్రువు కామమే అని ఆ పరమాత్మ వివరిస్తాడు. నిప్పు పొగచే మరియు అద్దము దుమ్ముచే కప్పివేయబడినట్లుగా కోరికలు జ్ఞానాన్ని కప్పివేసి బుద్ధిని దూరంగా లాగేస్తాయి. తదుపరి శ్రీకృష్ణుడు పాపస్వరూపమైన కోరికలు అనే శత్రువుని సంహరించమని మరియు తన ఇంద్రియములు, మనసు, బుద్ధిని నియంత్రణలోనికి తెమ్మని అర్జునుడికి శంఖారావాన్ని పిలుపునిస్తున్నాడు. అర్జునుడు ఇలా పలికాడు 3వ అధ్యాయంలో: ఓ జనార్దన, జ్ఞానం అనేది కర్మ కంటే శ్రేష్టమైనది అయితే మరి నన్ను ఈ ఘోరమైన యుద్ధము ఎందుకు చేయమంటున్నావు? నీ అస్పష్టమైన ఉపదేశంతో నా బుద్ధి అయోమయంలో పడిపోయింది. దేని వలన అయితే నాకు అత్యుత్తమ శ్రేయస్సు కలుగుతుందో దయచేసి ఆ ఒక్క మార్గాన్ని నిశ్చయాత్మకంగా ఉపదేశించుము అని అడిగారు. భగవంతుడు ఈ విధంగా పలికెను: ఓ పాపరహితుడా, భగవత్ ప్రాప్తికి అంటే జ్ఞానోదయమునకు ఉన్న 2 మార్గములు ఇంతకు పూర్వమే నాచే చెప్పబడినవి. ధ్యాననిష్ట యందు ఆసక్తి గల వారికి జ్ఞాన మార్గము, మరియు పనుల పట్ల ఆసక్తి గల వారికి కర్మ మార్గము. మనుషుడు కర్మలను ఆచరింపకుండా ఉండి కర్మబంధముల నుండి విముక్తి పొందజాలగలడు. అలాగే కేవలము బాహ్య అంటే భౌతిక సన్యాసము ద్వారా జ్ఞానసిద్ధి పొందజాలడు. ఎవరూ కూడా ఒక్క క్షణం కూడా కర్మను ఆచరించకుండా ఉండలేరు. నిజానికి అన్ని ప్రాణులు తమ తమ ప్రకృతి జనితమైన స్వభావములచే ప్రేరితమైన కర్మలు చేయవలసియే ఉండును. బాహ్యమైన కర్మేంద్రియాలను అదుపులో ఉంచిన మనసులో మాత్రం ఇంద్రియ విషయములపైన చింతన చేస్తూ ఉండేవారు తమని తామే మోసం చేసుకునేవారు. అలాంటి వారు కపటులు అనబడతారు. కానీ అర్జున, తమ జ్ఞానేంద్రియములను మనసులో అదుపు చేసుకొని కర్మేంద్రియములతో మమకార ఆసక్తులు లేకుండా పనిచేసే కర్మయోగులు నిజంగా ఎంతో శ్రేష్ఠులు. కాబట్టి నీవు వేదములకు అనుగుణంగా విధింపబడ్డ కర్తవ్యమును నిర్వర్తించాలి. ఎందుకంటే పనులు చేయుట అనేది క్రియారాహిత్యము కన్నా ఉత్తమమైనది. కలాపములను విడిచిపెట్టడం వలన శరీర నిర్వహణ కూడా సాధ్యం కాదు. పనులని ఒక యజ్ఞంలాగా భగవద్ అర్పితంగా చేయాలి, లేదా ఆ పనులు మనల్ని ఈ జగత్తులో కర్మబంధములలో కట్టివేస్తాయి. కాబట్టి ఓ కుంతి పుత్రుడా, నీకు నిర్దేశింపబడిన విధులను వాటి ఫలితములపై ఆసక్తి లేకుండా ఈశ్వర తృప్తి కోసం నిర్వర్తించము. సృష్టి ప్రారంభంలో బ్రహ్మదేవుడు మానవ జాతిని వాటి విధులతో పాటుగా సృష్టించి ఇలా చెప్పాడు: ఈ యజ్ఞములను ఆచరించడం ద్వారా వర్ధిల్లండి. మీరు సాధించాలనుకున్న వాటిని అవే మీకు ప్రసాదిస్తాయి. మీ యజ్ఞముల చేత దేవతలు ప్రీతి చెందుతారు. దేవతల, మనుషుల పరస్పర సహకారం వల్ల అందరికీ గొప్ప శ్రేయస్సు అంటే సౌభాగ్యం కలుగుతుంది. యజ్ఞములు చేయటం వలన తృప్తి చెందిన దేవతలు
జీవిత నిర్వహణకు అవసరమైన అన్నింటినీ ప్రసాదిస్తారు. తమకి ఇవ్వబడిన దానిని తిరిగి నివేదించకుండా తామే అనుభవించేవారు నిజానికి దొంగలే. యజ్ఞములో ముందుగా నివేదించగా మిగిలిన ఆహారమునే భుజించే ఆధ్యాత్మిక చింతన గల సత్పురుషులు సర్వ పాపముల నుండి విముక్తులవుతారు. తమ భోగమునకే అన్నం వండుకునేవారు పాపమునే భుజించుతారు. సమస్త జీవులు ఆహారం మీదే ఆధారపడి జీవిస్తాయి మరియు వర్షముల వలన ఆహారం ఉత్పన్నమవుతుంది. యజ్ఞములు చేయటం వలన వానలు కురుస్తాయి మరియు నిర్దేశించబడిన కర్తవ్యముల వలన అంటే వివిహిత కర్మముల ఆచరణచే యజ్ఞము జనిస్తుంది. మానవుల వివిహిత కర్మలు అంటే కర్తవ్యములు వేదములలో చెప్పబడ్డాయి మరియు వేదములు స్వయంగా ఆ భగవంతుని నుండే వ్యక్తమయ్యాయి. కాబట్టి సర్వవ్యాప్తి అయిన భగవంతుడు నిత్యము యజ్ఞ కార్యములలో స్థితుడై ఉంటాడు. వేదములచే నిర్దేశించబడిన ఈ యజ్ఞచక్రంలో తన బాధ్యతను నెరవేర్చని వారు పాపులు. వారు తమ ఇంద్రియ భోగముల కోసమే జీవిస్తారు. అట్టి వారి జీవితము వ్యర్థము. కానీ ఎవరైతే ఆత్మయందే రమింతురో, జ్ఞానోదయులై ఆత్మయందే సంతుష్టులుగా నుందురో వారికి ఎట్టి కర్తవ్యము ఉండదు. ఇటువంటి ఆత్మజ్ఞానులైన వారు తమ విధులను కర్మలను చేయటం వలన కానీ చేయకపోవటం వలన కానీ వారికి వచ్చేది పోయేవి లాభ నష్టాలు ఏమీ ఉండవు. తమ స్వార్థ ప్రయోజనం కోసం వారు ఇతర జీవుల మీద ఆధారపడవలసిన అవసరమూ లేదు. కాబట్టి మమకారాసక్తులను విడిచిపెట్టి ఆసక్తిరహితుడవై నీ పనులను ఒక కర్తవ్యంలాగా నిర్వహించుము. ఏలననగా కర్మ ఫలములపై ఆసక్తి లేకుండా పనిచేయటం వల్ల మానవుడు ఆ పరమాత్ముని చేరుకోగలడు. తమ ధర్మములను వివిహిత కర్మలను నిర్వర్తించటం ద్వారానే జనక మహారాజు వంటి వారు సిద్ధిని పొందితిరి. ప్రపంచానికి ఒక చక్కటి ఆదర్శం చూపటానికి నీవు కూడా నీ కర్తవ్యాన్ని నిర్వహణ చేయాలి. గొప్పవారు చేసే పనులను సామాన్య జనులు అనుకరిస్తారు. వారు నెలకొల్పిన ప్రమాణాన్ని ప్రపంచమంతా కూడా అనుసరిస్తారు. ఈ 3 లోకాల్లో నాకు చేయవలసిన కర్తవ్యం ఏమీ లేదు అర్జున. నాకు పొందవలసినది ఏమీ లేదు, సాధించవలసినది లేదు. అయినా నేను చేయవలసిన విధులను చేస్తూనే ఉంటాను. నేను నా వివిహిత కర్మలను జాగ్రత్తగా చేయనచో ఓ పార్థ, అందరూ మనుషులు నా దారిని అన్ని విధాలుగా అనుసరిస్తారు. నేను నా కర్తవ్యములను చేయకపోతే ఈ సమస్త లోకాలు నాశనమవుతాయి. జరిగే అల్లకల్లోలాలకి నేనే బాధ్యుడనవుతాను మరియు మానవ జాతికి శాంతి లేకుండా అవుతుంది. అజ్ఞానులు కర్మఫలముల యందు ఆసక్తి మమకారంతో తమ విధులను నిర్వర్తించినట్లుగా ఓ భరతవంశీయుడా, జ్ఞానులు కూడా అంటే లోకహితం కోసం జనులను సరియైన మార్గం చేయటం కోసం తమ కర్మలను ఆచరించాలి. కర్మలను ఆచరించకుండా ప్రేరేపించటం ద్వారా ఫలాసక్తితో కర్మలను చేసే అజ్ఞానుల బుద్ధిని జ్ఞానుల భ్రమణకు గురి చేయరాదు. బదులుగా జ్ఞానోదయ స్థితిలో తమ విధులను నిర్వర్తిస్తూ అజ్ఞానులు కూడా వివిధ కర్మలను చేయటానికి స్ఫూర్తినివ్వవలెను. అన్ని కార్యములు కూడా ప్రకృతి త్రిగుణముల చేతనే చేయబడును. కానీ అజ్ఞానంలో జీవాత్మ తాను ఈ శరీరమే అన్న భ్రమతో తానే కర్తను చేసేవాడిని అని అనుకుంటుంది. ఓ మహానుభావుల అర్జున, జ్ఞానులు ప్రకృతి గుణములు మరియు కర్మ నుండి జీవాత్మను వేరుగా చూస్తారు. గుణములే అంటే ఇంద్రియములు, మనసు వంటి రూపంలో ఉన్న గుణములు ఇంద్రియ గ్రాహ్య వివాహ వస్తు రూపంలో అందు కదులుతున్నవి అని తెలుసుకుని వాటి యందు ఆసక్తులు కారు. గుణముల ప్రవృత్తిచే భ్రమకు లోనైన వారు వారి కర్మఫలముల యందు ఆసక్తులు అవుతారు. కానీ ఆ సత్యములను అర్థం చేసుకున్న జ్ఞానులు ఇది తెలియని అజ్ఞానులను కలవరపరచరాదు. అన్ని కార్యములకు నాకు అర్పితము చేసి పరమేశ్వరుడైన నాయందే నిరంతరము నీ ధ్యాస ఉంచుము. ఆశ స్వార్థ చింతన విడిచి మరియు మానసిక శ్లోకము వీడిన వాడై యుద్ధము చేయుము. పూర్తి శ్రద్ధ విశ్వాసంతో అసూయ లేకుండా నా ఈ బోధనలను పాటించేవారు కర్మబంధముల నుండి విముక్తులవుతారు. కానీ జ్ఞానం లేక మరియు విచక్షణ లోపించి నా ఈ బోధనలో లోపాలను వెతికేవారు ఈ సిద్ధాంతములను నిర్లక్ష్యం చేసి తన భ్రష్టత్వాన్ని తామే కోరి తెచ్చుకుంటారు. వివేకవంతులు కూడా తమ ప్రకృతి స్వభావం అనుసరించి పనులు చేస్తారు. అన్ని ప్రాణులు తమ తమ సహజ ప్రవృత్తికి అనుగుణంగా నడుచుకుంటాయి. దీనిని నిగ్రహించటం వలన ఏమి ప్రయోజనం? ఇంద్రియములు సహజంగానే ఇంద్రియ వస్తు విషయములపై రాగద్వేషాలు కలిగి ఉంటాయి.
కానీ వాటికి వశము కాకూడదు. ఎందుకంటే ఇవే మనకు ప్రతిబంధకములు మరియు శత్రువులు. ఇతరుల ధర్మాన్ని చక్కగా చేయటం కన్నా లోపాలతో కూడి ఉన్నా సరే తన సహజ ధర్మాన్ని నిర్వర్తించటమే అత్యుత్తమం. నిజానికి స్వధర్మాన్ని నిర్వర్తించటంలో మరణించినా మంచిదే, కానీ ఇతరుల మార్గం అనుసరించటం ప్రమాదకరమైనది. అర్జునుడు ఇలా అడిగాడు, ఓ వృష్టివంశీయుడా, అంటే ఓ శ్రీకృష్ణ, ఎందుకు ఒక వ్యక్తి అయిష్టంగానైనా బలవంతంగా ఏదో శక్తి చేపించినట్లు పాప పనులు చేయడానికి ప్రేరేపింపబడును? సర్వోన్నతుడైన భగవంతుడు ఎలా పలికారు, రజోగుణము నుండి ఉత్పన్నమయ్యే కామమే, అంటే కోరికలు, వాంఛలు, తదుపరి క్రోధముగా పరిణామం చెంది దీనిని లోకంలో సర్వనాశనం చేసే పాపిష్టిదానిగా తెలుసుకొనుము. నిప్పు పొగ కప్పబడినట్లుగా, అద్దము దుమ్ముచే మసకబారినట్లుగా, గర్భాశయంచే భ్రూణశిశువు ఆచ్ఛాదింపబడినట్లుగా ఒక వ్యక్తి యొక్క జ్ఞానము కామము అనే కోరిక చేత కప్పివేయబడుతుంది. అత్యంత వివేకవంతుల జ్ఞానం కూడా ఎప్పటికీ తృప్తిపరరాని కోరికల రూపంలో ఉన్న శత్రువుచే కప్పివేయబడుతుంది. ఇది ఎన్నటికీ తీరదు మరియు అగ్నివలే మండుతూనే ఉంటుంది. ఓ కుంతిపుత్రుడా, ఇంద్రియములు, మనసు, బుద్ధి ఇవి కోరికల మూలస్థానం అని చెప్పబడును. వాటి ద్వారా అది వ్యక్తి జ్ఞానాన్ని మరుగుపరుస్తుంది మరియు జీవాత్మని భ్రమకు గురి చేస్తుంది. కాబట్టి ఓ భరతశ్రేష్ఠుడా, మొదట్లోని ఇంద్రియములను నియంత్రణలోనికి తెచ్చి జ్ఞాన విజ్ఞానములను నశింపచేసే ఈ పరమ పాపిష్టి కామం అంటే కోరికలు అనే శత్రువుని నిర్మూలించము. స్థూల శరీరం కన్నా ఇంద్రియములు ఉత్తమమైనవి, ఇంద్రియముల కన్నా మనసు ఉత్తమమైనది, మనసు కన్నా ఉన్నతమైనది బుద్ధి, మరియు బుద్ధి కన్నా మరింత ఉన్నతమైనది ఆత్మ. ఈ విధంగా జీవాత్మ అనేది భౌతికమైన బుద్ధి కన్నా ఉన్నతమైనదని తెలుసుకొని, ఓ మహానుభావులారా, నీ నిమ్న అస్తిత్వాన్ని అంటే ఇంద్రియ మనోబుద్ధులను నీ ఉన్నత అస్తిత్వంచే అంటే ఆత్మశక్తి ద్వారా వశపరుచుకొనుము మరియు కామముననే బలీయమైన శత్రువును సంహరింపము. ఓం నమో భగవతే వాసుదేవాయ.